స్విగ్గీలు, జొమాటోలు, అమెజాన్లు, ఫ్లిప్‌కార్ట్ ఇట్లా అనేక వాటికి మనం అడ్రస్‌లు ఇచ్చేస్తున్నాం. ఆ అడ్రస్సులు మనం మన ఇంటి డోర్ నంబర్‌తో సహా ఇచ్చినా, వాళ్ళు అక్కడికొచ్చి చూసే ఓపిక, తీరిక ఉండదు. ఫోన్ చేసేస్తారు. మళ్ళీ మనకి కమ్యూనికేట్ చేస్తే రాగలుగుతారు. యాక్చువల్‌గా గూగుల్‌లో లొకేషన్ గూడా ఇస్తాం. ఆ గూగుల్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఈ రోడ్డు మీద ఉంటే ఆ పరిసరాలను చూపెడుతుంది. ఎనక రోడ్డో, అవతల రోడ్డో ఒక్కోసారి చెరువులో, కాలువలో కూడా చూపెట్టేటటువంటివి చూస్తుంటాం. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళది అయితే గనక వీళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళు కరెక్ట్‌గా అడ్రస్ కనిపెట్టడంలో సిద్ధహస్తులు. ఎలాగా పిన్ కోడ్ ఆధారంగా 500001, 520201 ఇట్లాగా ఉన్నాయనుకోండి. ఆ నంబర్‌లు ఉన్నప్పుడు దాని ఆధారంగా ఆ ప్రాంతానికి రాగలుగుతారు. ఆ తర్వాత అక్కడ వాళ్ళకి సమగ్రమైన అవగాహన ఉంటది. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎట్లుందో తెలీదు గానీ, ఇదివరకు అడ్రస్ కరెక్ట్‌గా తెలియాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్ట్ మ్యాన్‌ని కనుక్కుంటే తెలుస్తది అనేటటువంటిది ఒక నానుడు ఉండేది. ఇది పక్కన పెడితే ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంటు డిజిటల్ డోర్ నంబర్‌ని బేస్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాజాగా చాలా అద్భుతమైన సంచలనాత్మకమైన నిర్ణయం. ఇప్పటిదాకా ఉన్నటువంటి పోస్టల్ ఇండెక్స్ నంబర్ పిన్ కంటే మెరుగైన డీజీ పిన్‌ని తపాలా శాఖ అందుబాటులో తీసుకొచ్చింది. పిన్ అనేది విస్తృత ప్రాంతాన్ని సూచించేదైతే డిజిటల్ పిన్ మాత్రం ఖచ్చితంగా ఫలానా భవనం అని స్పష్టంగా చెప్తుంది. చిరునామాని సులభంగా గుర్తించేందుకు సహాయపడే 10 అంకెల సంకేతమే డీజీ పిన్. దీనిలో అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. మారుమూల ప్రాంతాలకు అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలు వంటివి ఖచ్చితంగా చేరుకోగలిగేలా దీన్ని తీసుకొచ్చారు. ఈ డీజీ పిన్ని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలతో పంచుకోవచ్చు. గ్రామాలు, స్పష్టమైన చిరునామాలు లేని ప్రాంతాలు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఐఐటీ హైదరాబాద్, ఇస్రోకి చెందిన జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం కలిసి దీన్ని అభివృద్ధి చేసినాయి. దేశం మొత్తాన్ని 4x4 మీటర్ల గ్రిడ్లుగా విభజించి ప్రతి గ్రిడ్కు అక్షాంశాల, రేఖాంశాల ఆధారంగా కోడ్ కేటాయిస్తారు. తపాలా శాఖ తీసుకొచ్చిన పిన్ ప్లాట్ఫామ్ సాయంతో ఇళ్ళు, కార్యాలయాలు, సంస్థలు మొదలైన దీన్ని పొందొచ్చు. కావాల్సిన ప్రాంతం మీద ట్యాప్ చేయగానే పిన్ కనిపిస్తుంది. ఆ కోడ్ని చిరునామాకు జోడించవచ్చు. ఆన్లైన్లో కూడా వినియోగించేలా రూపొందించారు. ఇది చిరునామాను మార్చదు. అదనపు డిజిటల్ చిరునామాగా పనిచేస్తూ ఖచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తుంది. భవిష్యత్తులో జీఐఎస్ వ్యవస్థలతో డీజీ పిన్ ఏకీకరణ జరిగితే సంప్రదాయ చిరునామాల అవసరం తగ్గే అవకాశం కూడా ఉంటుంది.